నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులను కువైట్ దేశం తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ దురాక్రమణను కువైట్ విదేశాంగ మంత్రి గారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద ఇరాక్ మిలీషియాలు మరియు హిజ్బుల్లా పాత్రను ఆయన ప్రస్తావించారు. అలాగే ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరబ్ లీగ్ 165వ మంత్రివర్గ సమావేశంలో షేక్ జరా జాబెర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు కువైట్ ప్రతినిధి బృందానికి అధ్యక్షత వహించారు. కువైట్ మరియు ఈ ప్రాంతం పైన ఇరాన్ దురాక్రమణను కువైట్ తీవ్రంగా ఖండించింది. ఇది సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ను బహిరంగంగా ఉల్లంఘించడమేనని అభివర్ణించింది. ఇరాన్ భూభాగం నుంచి జరిపిన ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, చాలామందికి గాయాలు, నివాస ప్రాంతాలు మరియు కీలక మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. కువైట్ మరియు ఇతర అరబ్ దేశాలను లక్ష్యం చేసుకుని క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి ఇరాకీ మిలీషియాల ద్వారా ఇరాన్ చర్యలు విస్తరించాయి. ఈ శత్రుపూరిత చర్యలను ఆపడానికి చర్యలు తీసుకుంటామని ఇరాక్ ఇచ్చిన హామీని కువైట్ స్వాగతించింది. త్వరగతిన ఫలితాలు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసింది. అరబ్ దేశాలలో అంతర్గత భద్రతను అస్థిరపరిచి కువైటీ పౌరులు మరియు నివాసితులలో భయాన్ని వ్యాపింపజేయడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలను మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. హిజ్బుల్లాతో సంబంధం ఉన్న 3 ఉగ్రవాద గ్రూపులను కువైట్ పోలీసులు అరెస్టు చేశారు. కువైట్ భద్రతా దళాలు అటువంటి ప్రయత్నాలను విజయవంతంగా భగ్నం చేస్తూ ఉన్నాయి. ఇరాన్ చర్యలు తాత్కాలిక ఉద్రిక్తతలు కాదని, ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతూ ఉన్న వ్యవస్థీకృత ప్రయత్నాలని చెప్పాను నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో దృఢమైన అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ విదేశాంగ మంత్రి గారు ప్రస్తుతమైతే పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఆయన పిలుపు మనం చూసుకుంటే కానీ ఇరాన్ చర్యలను ఆపాలి, ఇరాన్ దాడులను ఆపాలి, ఇరాన్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం పైన సంతకం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.